వ్యక్తి రిటైర్ అయిపోయాడు, 60 సంవత్సరాలు. తన ఫ్రెండ్ 60 సంవత్సరాలు తను కూడా ఇంటికి వచ్చాడు. అడుగుతున్నాడు, ఏమ్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ కొడుకు ఎలా ఉన్నాడు? పెళ్ళైంది కదా. కొడుకు గురించి ఏం చెప్పంటావు? వాడు పెళ్ళైన కాడ నుంచి పెళ్ళం మాటే వింటున్నాడు. పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. పెళ్ళం ఏది చెబితే అంతే, ఎంత అంటే అంతే. అవునా, సరే కూతురు పెళ్ళి కూడా ఉంది కదా, నీ అల్లుడు ఎలా ఉన్నాడు? నా అల్లుడికేం బంగారం, నా కూతురు చెప్పినట్టు వింటాడు. నా కూతురు చెప్పినట్టుగా ఉంటాడు, నాకు బంగారం. అంటే అతనే అయిపోయాడు, బేకార్ అయిపోయాడు, ఇతను బంగారం అయిపోయాడు. వాస్తవానికి అతను బేకారా, ఇతను బంగారమా? తన వ్యూ పాయింట్స్ చూడండి. తన కొడుకు గురించి తను అనుకుంటున్నాడు, నానా తొడు అంటున్నాడు. మూర్ఖుడు, అమ్మ నాన్న పట్టించుకోవట్లేదు, బాధ్యతారహితుడు, పెళ్ళం కొట్టు కొంగ పెట్టుకుని తిరుగుతున్నాడు, బీవికా చెంచా అని కొన్ని ఏర్పాటు చేస్తున్నాడు తన బ్రెయిన్లో. అవునా? ఇది చూసి తన కొడుకుతో ఎలా ఉండగలుగుతున్నాడు? మంచిగా ఉంటాడా? మరి మంచిగా బిహేవ్ చేస్తాడా? బ్రెయిన్లో ఇలా ఉంది, అలా బిహేవ్ చేస్తున్నాడు. ఈ బిహేవియర్ చూసి 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 కొడుకు అనుకున్నాడు, మా నాన్నకి చాదస్తాం, మా నాన్న నా సంతోషం చూడలేకపోతున్నాడు, మా నాన్నకి ఏజ్ అయిపోయింది, రిటైర్ అయిపోయాడు, బుద్ధి మందగించిందని తను కొన్ని ఆలోచనలు కల్పించుకున్నాడు. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండగలుగుతారా? అయితే అక్కడ ఎంతమంది కొడుకులు ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక కొడుకు నిజమైన కొడుకు, రెండో కొడుకు ఎవరు? తండ్రి బ్రెయిన్లో ఉన్న కొడుకు, తను ఊహించుకున్న కొడుకు. అవునా? వాస్తవం ఎవరిని తీసేయాలి మనం? బ్రెయిన్లో నువ్వు ఊహించుకున్నా, నువ్వు డిసైడ్ అయిపోయినటువంటి ఆ కొడుకుని తీసేయి. నిజమైన నీ కొడుకు అక్కడే ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అవునా లేదా? అది మనం గమనించాలి. ఏవైతే మనం డిసైడ్ అయిపోతున్నామో, ఊహించుకుని నిర్ణయాలు తీసుకున్నామో, దానివల్ల చాలా రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఈ రిలేషన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతాయో మన జీవితంలో సంతోషం ఉంటుందా? సంతోషం లేకపోతే అది విజయమా? మనం విజేతలమా? కానే కాదు. మనం యొక్క విజయాన్ని మనం కాపాడుకోవాలంటే ఏవైతే విషయాలు ఉన్నాయో డిసైడ్ అవ్వకుండా, నిర్ణయించుకోకుండా ఉన్నట్టుగా చూసుకునే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.